In Denkada village of Vijayanagaram district, the spirit of unity, patriotism and social awareness acquired powerfully through the Operation Sindoor Tiranga Vijayotsava rally done by Indo-Human Rights Care members. This event stood as a tribute to the bravery of our armed forces and a bold statement against the recent Pahalgam attack. Alongside the rally, an awareness campaign was conducted on Andhra Pradesh WhatsApp governance, bringing government schemes and services closer to citizens, and raised voices for child education, putting an end to child labor, fighting domestic violence and promoting women's protection. It empowered youth and women to knowledge about government initiatives, legal aid, human rights and secularism. A strong message was delivered against drug abuse and corruption. This was more than just an awareness campaign. It was a movement of hope, awareness, and collective strength. Together we march for a better tomorrow. Indo-Human Rights Care has committed to continuing these awareness programs across every mandals, villages, and especially in tribal, backward, and undeserved areas. Every citizen deserves awareness, empowerment, and dignity. This program was conducted in the Denkada village of Ayachasi member Vijayanagaram District General Secretary S. Paidinayadu Garu. In this awareness program, local people of Denkada village MPTC Korada Kumari Garu, AP State President G. Satyanarayana Garu, Uttarandhra Incharge Dr. S. Achenadu Garu, Vijayanagaram District President S. Achireddy Garu, Vijayanagaram District Women President P. Rukmini Garu, Vijayanagaram District General Secretary S. Paidinayadu Garu, Vijayanagaram Media Secretary Suribabu Garu, Vijayanagaram RTI President Rudra Prasad Garu, Nellimarla Constitutions Incharge Krishna Garu, Denkada SC Cell President Ramana Satyababu Garu, Ramana Babu, Raju and others participated. అదే కృష్ణాన్ని చిన్నపిల్లలు 18, 14, 16, 20 ఈ లోపు ఉన్న కుర్రవాళ్ళు ఎక్కువ అలవాటు పడిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుని వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం చేస్తున్నారండి. కనుక ఏంటంటే అందరినీ మనం మార్చామని కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, కుర్రవాళ్ళని, పిల్లల్ని, మన తాలూకు పిల్లల్ని మనం బాగు చేసుకుంటే, అలాగే ఎవరి పిల్లలు వారు ఎవరి పరిస్థితుల్లో వాళ్ళు బాగు చేసుకుంటే మన వంతు మనకు తగ్గించడానికి ఈ డ్రగ్స్ బారిన పడకుండా వాళ్ళ జీవితాలు పాడకుండా మనం కాపాడడానికి మనం చూస్తాము. అలానే చూస్తున్నాం ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని చాలా ఎంత పెడుతున్నారు, చాలా మంది ఎంత పెడుతున్నారు. అలాంటి వాళ్ళు చూడండి, చాలా జాగ్రత్తగా పిల్లలకు మంచి మార్గాన్ని నేర్పించండి. అపరిచితులు కానీ తెలియని వ్యక్తులు కానీ మాట్లాడొచ్చని చెప్పండి. అలాంటి వాళ్ళు మన దృష్టిలోకి వచ్చినా సరే
చేశారంటే వాళ్ళు చైల్డ్ లేబర్ గా పని చేయకుండా చదివించి మంచి మార్గాన్ని నడిపించారు. సో ఇంకా ఈ విషయాలు ఇంకా ఉన్నాయి, 4-5 విషయాలు మా పెద్దలు ఉన్నారు మాట్లాడతారు. మీరందరూ తూచా తప్పకుండా పాటించి మీకోసం కార్యక్రమాలు వాళ్ళు దిగారు. వారు కూడా మంచి ఆలోచనతో తెలియజేస్తారు. కడుపు జరక్క చేస్తున్నాను అన్నావు కదా, మరి ఆ పిల్లని చదవకపోతే రేపు కదా వాడికి జరగదు అన్నప్పుడు భవిష్యత్తు చూసుకోవాలి కదా. మీరు ఇప్పుడు పెట్టిన దానికి గవర్నమెంట్ ఎన్నో పథకాలు పెట్టింది. పిల్లల్ని పంపిస్తే 15,000 ఫీజులు కడుతుంది అన్నది, వీటికి ఇస్తుంది. ఆ డబ్బును మీరు తీసుకోకుండా పిల్లల్ని చదివించండి. రేపు వాళ్ళ జీవితం బాగుంటది. మీ జీవితం బాగుండాలని చేస్తే వాళ్ళ జీవితం పాడైపోదా? ఆలోచించి ఇలాగే ఉండాలి. వాళ్ళు కూడా వాళ్ళు పైకి వెళ్ళాలి, హై స్టేజ్కి వెళ్ళాలి. హై స్టేజ్కి వెళ్ళాలంటే వాళ్ళు చదవాలి కదా, 4 లక్షలకు రావాలి కదా. విషయం ఏంటంటే మీరు మీకున్న ఆర్థిక పరిస్థితులు కానీ మీకు ఇబ్బందుల వల్ల కానీ తెచ్చిపెట్టేవాళ్ళు లేక కానీ పిల్లలు పని చేయకపోతే కుదరదు అనేది మీకు తప్పనిసరి పరిస్థితి. అది కానీ ఒకటి ఆలోచించండి, గతంలో మన పెద్దలు, ఇప్పుడు మనం ఈ పరిస్థితులు ఉన్నాం. రేపు పొద్దున్న మన పిల్లలు కూడా ఇదే పరిస్థితులు ఉండాలనుకుంటే పని చేయించండి చిన్నప్పుడు. అలా కాదు, వాళ్ళ భవిష్యత్తు మారాలి, వాళ్ళ భవిష్యత్తులో బాగుండాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళకన్నా బాగుండాలి అనుకొని ఈ రోజు మనం కొద్దిగా వాళ్ళు చేసిన పని కావచ్చు, మీకు చేసిన పని కావచ్చు, బాగుండాలనే కదా మీరు ఆలోచన చేస్తారు. అటువంటిప్పుడు పిల్లల్ని మనం ఎలా వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అటువంటి మనం చూసుకోవాలి. అది వినడమ్మా వాడు అలాగే చేస్తాడు అని అంటే రేపు ఆ తర్వాత వాడు ఏమంటాడు, తోటకూర నాడే నాకు చెప్పుకుంటే ఈ గిన్నెలు అవ్వకూడదు. ఆడపిల్లని తెలియగానే అబద్ధం చేస్తున్నారు. అలా కాకుండా ఉండాలంటే ఎందుకు పెంచలేక కాదు, సమాజం బాగోలేదని ఆలోచిస్తున్నారు. సమాజం అంటే ఎవరు? మనం బాగుపడేలాగా చూడాలి. మీకు ఎటువంటి సమస్య వచ్చినా మమ్మల్ని ఆశ్రయించండి. అయితే చాలా ఎక్కువగా కార్యక్రమాలు చేస్తారు. ఏ సమస్య అయినా మా దాకా రావట్లేదు గారు చెప్తే మీకు అర్థాల్సిన గవర్నమెంట్ నుంచి రాకపోయినా మీ ఇంట్లో గృహహింస ఇలాంటి ఏం జరిగినా ఆయనకి చెప్పండి. మా వంతు సహకారంగా మీ అర్థం. హ్యూమన్ రైట్స్ ఒకసారి వినండి. ఈ హ్యూమన్ రైట్స్ ఏంటంటే ఎవరికైనా సరే మన రాష్ట్ర ప్రజలకి ఎవరికైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే ఈ సొసైటీ ఉంది కదా, ఈ సంఘం అనేది ఎవరికైనా సపోర్టబుల్ గా ఉంటది. దీనికి మనకి రాజాన్ ప్రసాదరావు గారు అనేసి చైర్మన్, ఆయన ఐహెచ్ఆర్సీని వ్యవస్థాపకులు అనమాట. ఆయన ఆధ్వర్యంలో మా అందరమే వర్క్ చేస్తున్నాం. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో ఉన్న వాళ్ళమే, అంటే పార్టీలకు అతీతంగా కులమత భేదాలకి అతీతంగా చేసిన సంఘం ఇది. అయితే ఏదైనా సమస్య, సపోజ్ కుటుంబ సమస్యలు గాని, ఇప్పుడు మనకేదో ఇప్పుడు స్కీమ్ ఉంది, ఒక ఏ పార్టీలైనా ఒక పెన్షన్ లేకపోతే ఇంకేదో అర్హులయ్యి రాలేదో దాన్ని మనం ఏ విధంగా తెప్పించాలి, వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు మనకు అంటూ జై భారత్ జై భారత్ జై భారత్. డెంకాడ గ్రామానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన హ్యూమన్ రైట్ జిల్లా హ్యూమన్ రైట్ అధ్యక్షులు మన అచ్చిరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశించి 2 వాక్యాలు మాట్లాడుతుందిగా కోరుతున్నాం. జై భారత్. మా హిందూ హ్యూమన్ రైట్స్ ఫేర్ అన్నది పార్టీలకు కానీ కుల మతాలకు కానీ లేకపోతే వ్యక్తులకు కానీ ఎవరికి సంబంధించి కాదు, అందరి హక్కులకి సంబంధించిన నేషనల్ చైర్మన్ రాజా ప్రసాదరావు గారు హిందూ హ్యూమన్ రైట్స్ సంస్థను ఏర్పాటు చేసి మన దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరికి ఏ న్యాయం సరే పోరాడే విధంగా సభ్యులందరూ కూడా ప్రయత్నం జరిగింది. దానిలో భాగంగా మమ్మల్ని విజయనగరం జిల్లా అధ్యక్షులుగా, అలాగే మిగతా అందరినీ కూడా కార్యక్రమంలో అందరూ ఉన్నారు. ఈయన ప్రధాన కార్యదర్శిగా మొత్తం మిగతా అందరినీ కూడా నియమించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు ప్రధానంగా హక్కులపై మీకున్న హక్కులపై అవగాహన కార్యక్రమం కల్పించడానికి వచ్చాము. ముఖ్యంగా పిల్లలకి, ఎందుకంటే ఆడపిల్లలకి ఈ మధ్యలో జరిగే అన్యాయాలను మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ మధ్య జరిగే కార్యక్రమాన్ని కూడా చూస్తున్నాం. విలేజ్ లో ఏమవుతుందంటే ఏదన్నా ఆడపిల్లకి ఏదన్నా అన్యాయం జరిగితే అక్కడ పెద్దల దగ్గర పెడతాం, అక్కడ పెద్దలు బెదిరించో లేకపోతే ఇంకో విధంగా రాజకీయం చూపించో మొత్తం మీద ఆ సమస్యను పైకి రానికంగా అది చేయడం జరుగుతుంది. అలాగా అనవసరంగా అటువంటి సమస్య ఏదైనా జరిగినప్పుడు మీ డెంకాడ మండలంలో వీళ్ళందరూ కూడా మీ డెంకాడ మండలం
వాళ్ళ దృష్టికి మీరు తీసుకొస్తే వాళ్ళు మా ఇండో హ్యూమన్ రైట్స్ కేర్ విజయనగరం ఆఫీస్ తీసుకొస్తారు. మీకు న్యాయం జరిగే వరకు కూడా మా ఇండో హ్యూమన్ రైట్స్ కేర్ వాళ్ళ తోడు ఉంటుంది. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు అంటే సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందాలి. పార్టీలకు సంబంధం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి అందకపోయినా సరే మా దృష్టికి తీసుకురావచ్చు. ఇక్కడ ఏ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనే కాదు, అర్హులైండి అందకపోతే మీరు మా దగ్గర మా దృష్టి తీసుకొస్తే మేము ఆ సమస్యలు కూడా మా ఇండో హ్యూమన్ పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అలాగే కోర్టులో ఉన్న సమస్యలు అయితే మా దగ్గర తీసుకురావద్దు. భార్యాభర్తలు ఫ్యామిలీ తగులు ఉన్నాయి. ఫ్యామిలీ తగుల్లో ఉదాహరణకి మీ పెద్దలు తెచ్చిన తీర్పు మీకు నచ్చలేదు అంటే అది మనసుకి అంగీకరించలేదు అంటే తప్పుడు తీర్పు ఇచ్చారు అని మీకు ఏమన్నా అనిపిస్తే, మీకు అనిపించి నీ పిల్లలు కానీ లేకపోతే నీ పెద్దలు ఎవరికి బాధపడితే మా హిందూ హ్యూమన్ రైట్స్ తీసుకొస్తే ఆ పూర్వపరాలన్నీ కూడా పరిశీలించి అసలు ఎటువైపు న్యాయం ఉంది అని మేము కూడా పరిశీలించి దాన్ని దీనికి న్యాయం జరిగి కూడా మా పోరాటం కొనసాగిస్తాం. ఇలాగా అనేక కార్యక్రమాలు 0 నుంచి చచ్చిపోయే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మానవ హక్కులు అనేది ఉన్నాయి. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే మీరు తక్షణమే 24 గంటల్లో 24 hours కూడా మా టెంకార్ మెంబర్స్ అందరూ కూడా మీరంతా తెలిసిన వాళ్ళే. వాళ్ళు ఎవరి దృష్టి తీసుకొచ్చినా సరే వాళ్ళు హిందూ హ్యూమన్ రైట్స్ కేర్ ద్వారా ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి మా యొక్క ప్రయత్నం కంపల్సరిగా మేము చేస్తామని తెలియజేస్తాం. రాజకీయంగా మీకు అన్యాయం జరిగినా, సామాన్య ప్రజల ద్వారా అన్యాయం జరిగినా మాకు సంపర్కించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఎలా కంప్లైంట్ పెడతామా, మాకు ఇస్తే మీకు మా అందరివి సాయి శాఖలు అందిస్తాం అన్నమాట. సపోజ్ ఇప్పుడు మాయి ఉన్నాడు, మాయికి పెన్షన్ వచ్చింది, సడన్ గా ఆపారు. ఉంటుంది ఎందుకు ఆపారు? రేట్లు ఉండాలి కదా, పంక్తులు మనం పోవాలి. అనవసరంగా ఆయన అర్హుడే కదా దేనికైనా, అర్హుడైన వాడికి ఎందుకు పోవలేరు? అప్పుడు మీకు గంట పదం చాలదు. అప్పుడు అంటే మిమ్మల్ని ఏదో చెప్పేస్తారు. మీ వెనకాల మేము 10 మంది వస్తాం, ఆయనకి ఎందుకు రాదు, ఎందుకోసం ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తాం. మేము ఎక్కడికి డైరెక్ట్ ఎంపీడీ మేడం అడుగుతాం, పూర్తి పెడతాం, కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాం. ఇదనమాట. అందరూ వెల్ సెటిల్డ్ ఉన్నారు. ఇప్పుడు ఈయన బ్యాంక్ ఎంప్లాయీ, మన కృష్ణ ఒక నాయకుడు, నేను ఒక నాయకుడిని, ఈయన ఫైనాన్స్ ఆఫీస్, ఒక స్కూల్ స్కూల్ ఎవరు మన వశిష్ట స్కూల్ మ్యాచర్, మన సాయిరామ్ ఉన్నారు, ఆయన విలేకరు. ఇప్పుడు మన రాంబాబు ఇక్కడ డిఆర్పాలెం గ్రామ సెక్రటరీ అలాగా ఆయన ఉన్నారు. మన రమణ బాబు మన ఊరు మనిషి, మన డ్రైవర్ అయినా వాళ్ళ రాజకీయంలో ఉన్న చోట ఈ మానవ హక్కుల కోసం వచ్చి జాయిన్ అయ్యారు. ఆయన ఉన్నారు అన్నయ్య ఆర్టీఐ అంటే సమాచార చట్టం. ఒక ఆర్టీఐ చెప్తే కలెక్టర్ అయిన భయపడదు, జిల్లాకి చెప్తా ఆయన చెప్తున్నాం. ఈ విధంగా అందరూ ఒక్కొక్కరు ప్రసిద్ధిగాంచిన మంచి దీంట్లో ఉన్న మెంబర్స్ అందరూ ఉన్నారు. అందుచేత మీకు ఏ సమస్య అయినా మాకు, మీకు ఎప్పుడైనా ఏదైనా సరే మీకు ఒక ఫాదర్ లాగా సహాయాలు సాయి శాఖలు ఎప్పుడు అందిస్తాం. మీరు 5 వచ్చారు, 5 అర్థంగా తీసుకెళ్ళాలి. అదే 5 తినేసాం అయిపోయింది కదా ఏదో మీరు అనుకోవద్దు. ఇంకో హ్యూమన్ రైట్స్ కేర్ హ్యూమన్ రైట్స్ ఎప్పుడైనా సరే 10 మంది తీసుకెళ్ళి